బ్లూటూత్కి వస్తాయి కదండి మనకి బాక్స్లో అనేవి వేస్ట్ చేయకుండా మనం దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాం. సో నాకు ఈ బాక్స్లో అయితే మనకి ఇట్లాగా పీసెస్ అయితే వచ్చినాయి. సో వాటిలోంచి నేను ఆ స్పాంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాను. సో ఈ చిన్న బాక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను పార్టీషన్ కింద యూజ్ చేస్తాను. సో ఇప్పుడు గమ్ ఒకటి తీసుకొని సో మధ్యలో ఇట్లాగా గమ్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఈ విధంగా గమ్ అనేది ఆ బాక్స్ మిడిల్లో అప్లై చేస్తున్నాను. అదేవిధంగా మనకి చిన్న బాక్స్ వచ్చింది కదా, దానికి కూడా ఇట్లా గమ్ అనేది అప్లై చేసుకొని దాన్ని నీట్గా ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ చేసుకొని నీట్గా ఇట్లాగా చేత్తో కానీ లేదంటే మీకు నచ్చిన విధంగా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో స్టిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్టిక్ చేసిన తర్వాత మనకి జ్యువెలరీ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు కావాలంటే మీరు దీన్ని ఇంకా రకరకాలుగా కలర్ పేపర్స్తో కానీ దీంతో కానీ అరేంజ్ చేసుకుంటాం అంటే లుక్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు వీటిల్లో నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే ఏవైతే ఉందో వాటిని నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఈ విధంగా చక్కగా జ్యువెలరీ అనేది నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో దీనివల్ల మనకి ఏవైతే బాక్సెస్ ఏవైతే వస్తాయో వేస్ట్ బాక్స్ సెల్ ఫోన్ బాక్స్కి ఏమైనా వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకున్నట్టయితే మనం చక్కగా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్లోజ్ చేసుకుంటున్నాను. సో మనకి మినీ జ్యువెలరీ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే దాని మీద ఇంకా పైన బాక్స్ మీద ఇంకా కలర్ పేపర్స్ ద్వారా మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. సో ఈ విధంగా మనకి ఏ వస్తువుని వేస్ట్ చేయకుండా చక్కగా నీట్గా తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.